వందనాలు. అందరి ప్రేజ్లా. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి దేవుని ఒక వాగ్దానం చదువుకుందామంటే దేవుడు ఈరోజు ఏ వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడో విందామండి. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వారిని ఆశ్రయంగా ఉంటాడు. ఎప్పుడైతే మనము ఆయన నమ్ముకుంటామో ధన్యులము. ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు, తోడుగా ఉంటాడు అన్నట్టు, కాపుదలంగా ఉంటాడు. మనము ఆయనని నమ్ముకున్నప్పుడు ఆయన మనకు కాపుదలంగా ఆశ్రయంగా ఉంటాడు, తోడుగా మన పక్కనే ఇప్పటికీ ఉంటాడు. ఈ రోజు నువ్వు ఏ పనులలో ఏ పని చేస్తున్నావో, ఏ పని కాకుండా ఎన్ని రోజులు ఉన్నావో, నువ్వు ఎంత బాధలో ఎంత నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావో, ఏ సమస్యలలో ఏ ఆపదలో ఉన్నావో, ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ ఒంటరిగా ఫీల్గా అయినా కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ముకున్నప్పుడు, నువ్వు నన్ను ఆశ్రయించినప్పుడు నేను నీ పక్కనే నీకు తోడుగా ఉంటాను, నేను నీకు కాపుదలుగా ఉంటాను, నీకు సమస్తము నీకు పక్కన ఉండి నీకు అన్ని సహాయంగా ఉంటాను అని దేవుడు ఈరోజు వాగ్దానంగా మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆయనను ఆశ్రయించినప్పుడే ఆయన మనకు తోడుగా ఉండి అన్నిటి నుంచి తప్పించి ఆయన ఆశ్రయంగా ఉండి కాపుదలంగా ప్రతిదీ మనకు అనుగ్రహింప చేస్తారు అన్నట్టు. మనము బాధపడుతున్నామా, మనం కుంగిపోతున్నామా, నలిగిపోతున్నాం, ఏ విషయాల్లో మనం నలిగిపోయినా, ఏ విషయాల్లో శోధింపబడినా కానీ ప్రతి ఒక్క విషయంలో ముందు మనం ఆయనను ఆశ్రయించాలి, ఆయనను నమ్ముకోవాలి. దేవుని నమ్ముకున్నప్పుడే మనకు దేవుడు అండగా పుండగా మనకు ఉంటాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, దేవుడు మరి వీళ్ళ కుటుంబాలకు వీళ్ళ జీవితాలలో దేవుని యొక్క మాటలు నెరవేర్చాలని, మీ రాకపోకలందు మీ పిల్లల జీవితాలలో మీ జీవితాలలో ప్రతి విషయంలో దేవుని యొక్క మాట నెరవేర్చాలని, మీకు మెండైన దీవెనలు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న వాగ్దానం వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి ఆమేన్.